హలో ఎవ్రీవన్. యాక్చువల్లీ మనం ఎంగేజ్లో ఉన్నప్పుడు, టీనేజ్లో ఉన్నప్పుడు మనం ఫేస్కి కానివ్వండి, బాడీకి కానివ్వండి ఎటువంటి డైట్ తీసుకోక్కర్లేదు, ఏం మెయింటెనెన్స్ అవసరం లేదు. స్కిన్ అండ్ బాడీ మంచిగా హెల్తీగానే ఉంటుంది. బట్ సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత, లేదా మ్యారేజ్ అయ్యి ఇట్లా పిల్లలు వచ్చిన తర్వాత హార్మోన్స్ అనేవి చాలా మార్పులు వస్తాయి. అలా వచ్చినప్పుడు స్కిన్ డల్ అవుతుంది, డార్క్నెస్ వస్తుంది, లేడీస్కి అయితే థైరాయిడ్ అనే బాడీ వచ్చేస్తుంది. అట్లా చాలా మార్పులు వస్తాయి, బాడీ పెరిగిపోతుంది. అట్లా ఏమన్నంటేనేమో మంచి డైట్ తీసుకొని ఆ డైట్ అనేది బాడీని కంట్రోల్లో ఉంచుతుంది. స్కిన్ మీద కూడా చాలా మంచిగా తీసుకునే డైట్ స్కిన్లో కూడా కనిపిస్తుంది. సో అదొకటి. అండ్ మనం తీసుకునే డైట్ మన స్కిన్ని కూడా మంచిగా మెయింటైన్ చేసేలాగా చేస్తుంది. స్కిన్ని, హెయిర్ని, బాడీని మెయింటైన్ చేయడం అంటే ఏదో కెమికల్ ప్రోడక్ట్స్ తీసుకొచ్చేసి వాడేయడం, డబ్బులు బాగా ఖర్చు పెట్టేయడం అది మాత్రమే కాదు. అది అసలు అవసరం కూడా లేదు. ఇంట్రెస్ట్ బయటవి ఎక్కువ యూజ్ చేయడం ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఇంట్లోనే శనగపిండి, సున్నిపిండి, లేదంటే కొంచెం మీగడ రాసుకోవడం, ఎప్పుడైనా కొంచెం పసుపు, పెరుగు అట్లా రాసుకోవడం. ఏదైనా మన ఇంట్రెస్ట్ అనేది ఉంటే ఏం అప్లై చేసుకోవాలి, ఏది ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఫైండ్ అవుట్ చేస్తారు వాళ్ళ స్కిన్కి సూట్ అయ్యేలాగా. సో నేనైతే బ్యూటీ పార్లర్కి ఎప్పుడు వెళ్ళలేదు. 10 to 12 years బ్యాక్ ఇళ్లలోనే ఐబ్రోస్ చేసే ఆంటీస్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర అయితే ఎప్పుడో 12 years 11 years బ్యాక్ అప్పుడప్పుడు ఇయర్లో ఒక్కసారి నా బర్త్డేకో లేదా ఏదైనా పెద్ద ఫెస్టివల్కో ఐబ్రోస్ మాత్రం చేయించుకునేదాన్ని. ఇప్పుడు అది కూడా చేయించట్లేదు. నేను ఏమేమి ప్రోడక్ట్స్ యూజ్ చేస్తాను, చాలా తక్కువ ఉంటాయి, అన్నీ వేళ్ల మీద లెక్క పెట్టచ్చు, అంత తక్కువ ఉంటాయి. ఒక 10 items కంటే ఎక్కువ ఏమి ఉండవు, 10 products కంటే ఎక్కువ ఏమి ఉండవు. సో ఏం యూజ్ చేస్తానో మీకు చూపిస్తాను. ఇప్పుడు నా స్కిన్ చాలా డల్ అయిపోయింది, అసలు అర్థమవుతుంది ఎట్లా తయారయ్యానో నేను. కానీ ఇప్పుడు నేను ట్రై చేస్తున్నాను కొంచెం మెయింటైన్ చేయడానికి. సో అది. అండ్ హెయిర్ ఫాల్ కూడా బాగా ఉంది. బేబీ డెలివరీ అయ్యాక అందరికీ అవుతుందంట కామన్గా, నాకైతే ఇంకా ఎక్కువ ఉంది. కొద్ది రోజులు అయితే నాకు బొడిగుడ్డ అయిపోయింది అనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి హెయిర్ కేర్ కూడా ఫాలో చేస్తాను. ఒకవేళ అది వర్కౌట్ అయ్యి నా హెయిర్ ఫాల్ అవ్వకుండా మంచిగా హెయిర్ గ్రోత్ అవుతుంటే కనుక అప్పుడు ఏం చేశాను హోమ్ రెమెడీస్ అప్పుడు షేర్ చేస్తాను. ప్రస్తుతానికి నేను ఏం కంటిన్యూగా చేయట్లేదు కాబట్టి హెయిర్ ఫాల్ అవుతూనే ఉంది. సో వర్కౌట్ అయితే అప్పుడు చెప్తాను. Two times wash చేస్తా ఫ్రెండ్స్. సో ఫేస్ వాష్ అయిపోయింది కదా, డైలీ యూజ్ చేసేవి జస్ట్ ఇవి. ఇది రోజ్ వాటర్, ఇది అలోవెరా జెల్, కలర్ లిప్ బామ్, ఇది కలర్ లిప్ బామ్, ఐబ్రో పెన్సిల్, కాజల్. డైలీ యూజ్ చేసేవి ఇవి. అండ్ బయటికి ఏదైనా ఫంక్షన్ ఉండి బయటికి వెళ్ళాల్సి వస్తే యూజ్ చేసేవి. వీటితో పాటు కొంచెం ఇవి యాడ్ అవుతాయి. ఐలైనర్, లిప్స్టిక్, ఇది ఫౌండేషన్, అండ్ ఇదే సన్ స్క్రీన్ కూడా దీంట్లో. ఇది మీకు మళ్ళీ క్లోజప్లో చూపిస్తాను. ఇదేమో వైట్ టోన్ ఉంటుంది కదా చిన్నది, 20 rupees ప్యాక్ ఇది. అంతే, ఇంక వేరే ఏం లేదు. ఫేస్ వాష్ చేసిన వెంటనే ఫేస్ని టవల్తో తుడిచేసుకొని రోజ్ వాటర్ స్ప్రే చేసి ఇట్లా జస్ట్ ఇట్లా మసాజ్ చేస్తాం. తర్వాత అలోవెరా జెల్, జస్ట్ 1 drop, ఒక డ్రాప్ చాలు. ఏ అలోవెరా జెల్ అయినా వాడుకోవచ్చు. నేను ఒక్కసారి ఒకటి యూజ్ చేస్తూ ఉంటాను.
పర్టికులర్ బ్రాండ్స్ అంటూ నేను ఏది ఫాలో అవను. డిమార్ట్లోనో ఎక్కడికో వెళ్తాం కదా, ఎక్కడ ఆఫర్లో ఏది మంచిగా రీజనబుల్ కాస్ట్ వస్తే అది తీసుకొని యూజ్ చేయాలి. ఐబ్రో పెన్సిల్, ఎందుకంటే ఐబ్రోస్ నేను చేయించుకోను కాబట్టి కొంచెం షేప్ చూపించడానికి ఐబ్రోస్ని మళ్ళీ అంతా కూడా వేయను, జస్ట్ ఈ ఎడ్జ్ కొంచెం డ్రా చేస్తా లైట్గా అంతే. అయిపోయింది అంతే. కాజల్, కలర్ లిప్ బామ్, that's it. ఇది కలర్ లిప్ బామ్, ఇది ఫౌండేషన్. ఇవి ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను, 175 రూపీస్కి వచ్చింది ఆఫర్లో. ఇది 20 రూపీస్ది వైట్ టోన్, ఇది 80 రూపీస్ ఐలైనర్, ఇది ఎప్పుడో ఒకసారి యూజ్ చేస్తాను. ఇది 100 రూపీస్ లిప్స్టిక్ జూడియోది, ఇది కూడా ఎప్పుడు యూజ్ చేయలేదు, అలా ఉంటుంది. అలోవెరా జెల్ 50 రూపీస్, ఇది రోజ్ వాటర్, ఇది కూడా ఆఫర్లో తీసుకున్నది. ఇవి చాలు. ఎప్పుడైనా ఏదైనా పెద్ద ఫంక్షన్ ఉంది, లేదంటే ఎక్కువసేపు బయట ఉండాల్సి వచ్చినా, బాగా రెడీ అవ్వాలి, ఇంకా బెటర్గా ఉండాలి అనిపిస్తే జస్ట్ ఈ ఐలైనర్ ఒకటి యాడ్ చేసుకోవచ్చు.